హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే మనం హోల్‌సేల్‌లో కంచు, ఇత్తడి సామాన్లు కొనడానికి అజ్జరం అయితే వచ్చేసామండి. ఈ ఏరియా చూసారా ఎంత కూల్ అండ్ నేచర్ కూడా చాలా బావుంది. ఇది వచ్చేసి ఎక్కడుంది అని చాలా మందికి తెలీదు. ఇదొచ్చేసి తణుకుకి ఒక 7.5 కిలోమీటర్స్ ఉంటుందండి. భీమవరం, పాలకొల్లు ఈ సైడ్ నుండి రావచ్చు అండ్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఇటు సైడ్ నుండి కూడా రావచ్చు. వెస్ట్ అండ్ ఈస్ట్‌కి కూడా దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం హోల్‌సేల్‌లో ఈ సామాన్లు కొనడానికైతే వచ్చేసాం. ప్రతీది చాలా కస్టమైజ్డ్ గా అందంగా ఉందండి. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ చూసారు సిల్వర్ కలర్ లో ఉన్నది వచ్చేసి అది తగరం అండి. అది మనకి స్వీట్స్ పైన ఉంటుంది కదా సిల్వర్ కలర్ లో, అది అన్నమాట. హెల్త్ కి చాలా మంచిది అండ్ కంప్లీట్ గా మనకి పూజకి సంబంధించి కానీ, కుకింగ్ వేర్ కానీ, ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ చాలా అందంగా ఉన్నాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ గంట ఉంది కదా, ఈ గంట కూడా ఇక్కడే చేస్తారంటండి. పెద్ద పెద్ద గంటలు, టెంపుల్స్ లో గంటలు ఇవన్నీ. ఈ గంట కొట్టగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది చూడండి. చూసారా ఈ వైబ్రేషన్ మన హెల్త్ కి చాలా మంచిది. రోజు వినడం కూడా. ఇక్కడ అన్ని తయారవుతున్నాయి. లైక్ కంచు తయారయ్యేది ఒరిజినల్ ఇక్కడే అంట. ఇక్కడ చూడండి గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది మొత్తం. అది చేసేది నేను చూపిస్తున్నా చూడండి. అది మొత్తం గోల్డ్ కలర్ లో అన్నమాట. ఇది వచ్చేసి మొత్తం ఇత్తడి సామాన్లు హోల్సేల్ లో చాలా తక్కువ కాస్ట్ కు ఉన్నాయి. లైక్ వెంకటేశ్వర స్వామి బొమ్మ, పూజకి సంబంధించిన ఎవ్రీ ఐటమ్ ఇక్కడ ఉంది. అందులోనూ మనకు కొంచెం తక్కువ కాస్ట్ కి వస్తుంది బయటతో పోల్చుకుంటే. అంటే ఇక్కడే తయారవుతుంది కదా, అందుకని మొత్తం ఇవన్నీ ఇండస్ట్రీసే. వీళ్ళంతా కంచు తయారు చేసేవే. ఇక్కడ ప్రతిదీ ఉంది. తాబేలు అండ్ ఏనుగులు చూడండి, ఆ ఏనుగులు కానీ, అండ్ వెంకటేశ్వర స్వామి దీపాలు అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపించినాయి. అసలు ఇన్ని రోజులు ఎందుకు రాలేదా అనిపించింది, కానీ వన్స్ వస్తా మీకు కూడా మొత్తం క్లియర్ గా చూపించాలనిపించింది. సాయిబాబా బొమ్మలు కానీ నాకైతే చాలా చాలా క్యూట్ అనిపించింది. నేనైతే కొన్ని సామాన్లు కొన్నాను. అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి. నేను కొన్న సామాన్లు కూడా మీకు అన్ని చూపిస్తాను, రేట్లతో సహా చూపిస్తా అన్నమాట. ఈ వీడియో సరిపోకపోతే నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తా మీకు మొత్తం నేను ఏం కొన్నాను ఏంటి అని. మనం అది లేదు ఇది లేదు అనుకోవడానికి లేదు. అన్ని గ్లాసెస్ కానీ, మనం బాటిల్స్ అండ్ చాలా రకాల దీపాలు ఉన్నాయి. కుబేర దీపం అని, ఇంకా అన్ని రాగి కూడా ఉన్నాయి ఇక్కడ. రాగి బాటిల్స్ అండ్ ఇత్తడి బాక్సులు. మాక్సిమం గిఫ్ట్ ఐటమ్ ఇవ్వడానికి అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ చూసారా సీతారాములు అండ్ ఆంజనేయ స్వామి, ఓవరాల్ అదంతా ఉంది. లక్ష్మణుడు కానీ అండ్ బిందులు, ఇంకా ఆల్ థింగ్స్ వెరీ కస్టమైజ్డ్ అని అనిపించింది నాకైతే. మీరు ఒకసారి చూడండి. ఇక్కడైతే నేను మొత్తం అన్ని క్లియర్ గా చూపిస్తాను. మీరు ఇక్కడ చూసి మీకు నచ్చినాయి అనుకుంటే మీరు ట్రై చేసుకోవచ్చు. వీళ్ళు ఆన్లైన్ లో కూడా డెలివరీ చేస్తారంట. ఇక్కడ చూసారా చిన్న చిన్న చెంబులు అండ్ ఇది చూసారా పసుపు కుంకుమ వేసుకోవచ్చు అండ్ పోపులు వేసుకోవచ్చు. ఆ కలర్ చూస్తేనే భలే క్యూట్ ఉంది. మనం ఈ జనరేషన్ ఇవన్నీ గోల్డ్ కొనలేం కానీ ఇవన్నీ పెట్టుకుని కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఇదైతే జర్మన్ సిల్వర్ అంట ఈ చెంబులు చూసినట్లయితే. అండ్ చాలా జర్మన్ సిల్వర్ లో అండ్ ఇవి చూసారా మన మేలకులు అన్ని సింపుల్ సింపుల్ గా అల్లం అవన్నీ వేసుకుని స్మాష్ చేసుకోవడానికి బాగుంటది కదా. అయితే నాకు ఇదంతా చూస్తే గోల్డ్ లాగా అనిపిస్తుంది. అసలు ఇత్తడి కంచు అంటే ఇంత తక్కువ కాస్ట్ లోనా అని. కాస్ట్ అంటే తక్కువే, మనం ఎక్కువ కొంటే ఎక్కువ అవుతాయి. ఈ పూజలు ఇవన్నీ అయితే బాగున్నాయి. అక్కడ పువ్వులు వేసుకుని డెకరేట్ చేసుకునేవి, కృష్ణుడు బొమ్మ అండ్ వినాయకుడు. అండ్ వినాయకుడిది కూడా ఉంది ఇంకొకటి, అది వాటర్ వేసుకుని ఇలా ఇలా అనుకున్నది ఉయ్యాల. బాగున్నాయి అసలు అవన్నీ అయితే. ఇక్కడ చూసినట్లయితే మనకి టీ కప్పులు ఉన్నాయి చూడండి. అవి నాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. మంచిగా ఏదో పాతకాలపు వస్తువుల్లాగా అప్పుడు యూజ్ చేసేవారు కదా రాజులు, అలా ఉన్నాయి. ఇదైతే పూజకి సంబంధించిన ఇవన్నీ వేసుకోవచ్చు కదా దీంట్లో, అది. అండ్ మంచిగా కుక్కర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. వంట చేసుకోవడానికి కుక్కర్స్, ప్లేట్లు
అండ్ ఇది చూసారా, ఇది కూడా టీ తాగేది అండ్ జంతుకులు వేసుకునేది కూడా ఉందండి ఆఖరికి. నాకు ఇవన్నీ చూస్తే చాలా క్యూట్ గా అనిపించినాయి అనమాట. ఇంకా గంధం, పసుపు, కుంకుమ బాక్సులు, చిన్న చెంబులు, లేనిదంటూ ఏం లేదు, ప్రతిదీ ఉంది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా ఇక్కడ దీపాలు కానీ, మనం ఇంకా కర్పూరం వెలిగించుకునేవి, గంటలు, సౌండ్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఒక పాజిటివ్ వేలో. ఈ పీఠం పెట్టుకుంటాం కదా, అప్పటికి బాగా పనిచేస్తాయి అనమాట. అవి పాలి కట్టుకునేవి వినాయకుడికి. అండ్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్, ఆల్ థింగ్స్ ఆర్ వెరీ క్యూట్ అనమాట. జర్మన్ సిల్వర్ లో కూడా కుంకుమ భరణులు ఉన్నాయి. అండ్ పెద్ద బిందెలు కూడా ఉన్నాయి జర్మన్ సిల్వర్ లో. అంతా ఈ చూసారా, చిన్ని స్పూన్స్, గరిటెలు, దోశలు తీసుకునేది, ధూపం వేసుకునేది, అంతా ఏదో పాతకాలంలో రాజులు యూజ్ చేసేవాళ్ళు కదా. నాకు అది మొత్తం గుర్తొచ్చేసింది. ఇది మొత్తం డీమార్ట్ లా ఉందన్నమాట. డీమార్ట్ లా ఉంది, మొత్తం అన్ని సామాన్లు ఉన్నాయి. అండ్ ఇవి మొత్తం హారతి ఇచ్చుకుంటారు కదా టెంపుల్స్ లో ఐటమ్స్ కానీ, ఇంట్లో కూడా పెద్ద పూజలకి సంబంధించిన ఐటమ్స్ కానీ అన్ని ఉన్నాయన్నమాట. దీని అడ్రస్ వచ్చేసి, ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది, వెస్ట్ గోదావరి. అండ్ పెరవలి మండలం. అండ్ అజ్జరం వచ్చేసి విలేజ్ అన్నమాట. ఇది ఒక పల్లెటూరు. ఈ ఊరు అయితే నాకు చాలా నచ్చింది, చాలా ప్రశాంతంగా ఉంది, నేచర్ కూడా చాలా బాగుంది. ఇక ఎవ్రీథింగ్ మనం హోల్సేల్ లో కావాలన్నా, గిఫ్ట్ ఐటమ్స్ కావాలన్నా బాగుంటాయి అనిపించింది ఇక్కడ ఇచ్చుకోవడానికి. నెక్స్ట్ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ, అది పంచహారతి. ఇది చూసారా, శివలింగానికి అభిషేకం చేసుకునేది, వాళ్ళ క్యూట్ ఉంది కదా ఇది కూడా. అన్ని టైప్ ఆఫ్ పూజ సామాన్లు ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకి వచ్చేసి అల్యూమినియంలో ఫుడ్ తినకూడదు, అల్యూమినియంలో కుక్ చేసుకోకూడదు అని అంటున్నారు కదా. కుక్ చేసుకోకూడదు అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఇవి ప్రిఫర్ చేస్తే బెటర్, మట్టివి ప్రిఫర్ చేయాలి. మట్టి తర్వాత అవి అస్తమానం పగిలిపోతాయి కాబట్టి మనం ఇత్తడి వాటిలో కుక్ చేసుకోవచ్చు. ఇత్తడి వాటికి లోపల తగరం పెడుతున్నారు, అవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇంకా బడ్జెట్ పెట్టుకోవచ్చు అంటే, ఎక్కువ కాస్ట్ లో అంటే కంచు వాడచ్చు. కానీ కంచు అంటే మనం ఫుడ్ తినేవి చేసుకునేవి అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అనమాట. ఇత్తడి తక్కువలోనే ఉన్నాయి, బట్ కంచు అనేసరికి కొంచెం ఎక్కువే ఉన్నాయి. నెక్స్ట్ దేవుడు బొమ్మలు కూడా డెకరేటివ్ ఐటమ్స్ లా కూడా చాలా బాగున్నాయి. ఇంత పెద్ద ఒక దేవుడు బొమ్మ పెట్టామనుకో మొత్తం ఇంటికి లుక్ వచ్చేస్తుంది కదా. ఎలా చూసుకుని ఇక్కడైతే డీమార్ట్ లాగా అంతా సెలెక్ట్ చేసుకుని దాంట్లో వేసుకుని వెళ్ళి బిల్ వేయించుకుంటున్నారు అందరూ. ఇక్కడ ఎక్కువగా అందరూ ఇత్తడి తయారు చేసే వాళ్ళు ఉన్నారండి. అండ్ ఒక్కళ్ళు మాత్రమే కంచు అయితే ఒరిజినల్ కంచు కావాలంటే ఇంకెవరిని అడిగినా అక్కడికి వెళ్ళమని చెప్తున్నారు. ఒక ఇల్లు ఉంది ఇక్కడ, సో ఆ ఇంటికి వెళ్తే మాక్సిమం అక్కడ అన్ని ఒరిజినల్ కంచు అనేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. కానీ ఇత్తడి అంటే మాత్రం మనం బానే ఉంది, హోల్సేల్ లో చాలా తక్కువకి వచ్చేస్తుంది. కంచు ఇత్తడి చూడ్డానికి ఒకేలా ఉంటాయి కానీ కాకపోతే కొంచెం మెటల్ వేరు అంతే. చూస్తున్నారు కదా ఈ వీడియో, చాలా మోడల్స్ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాయిస్ ఆఫ్ రేణు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోదు, నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చేసింది. ఓకే గైస్, బై బాయ్.